వైసీపీ కార్యకర్తలకి నేను చెప్తుండేది, మీరేం భయపడద్దు, మీ అన్నకి ఏం కాదు. ఎందుకంటే భారతదేశ వ్యవస్థ మీద మీకు మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే మన దేశ వ్యవస్థ అంటే సూపర్. తప్పు చేసినోడిని జాగ్రత్తగా చూసి వదిలేస్తారు, వాడికి శిక్ష అనేది ఉండదు. మన న్యాయ వ్యవస్థ కావచ్చు, మన సిస్టమ్ అంతా కూడా సూపర్ ఉంది, ఎక్సలెంట్ వ్యవస్థ మనది. దాన్ని పట్టించుకునేవాడు సామాన్యుడికి అది అందుబాటులో ఉండదు. సామాన్యుడిని అయితే శిక్షిస్తారు, ఏమీ లేనోడైతే శిక్షిస్తారు. పదవి డబ్బు ఉండవాడిని బొచ్చు కూడా బేకలేదు. నేను చెప్తున్నాను కదా. కాబట్టి మీ జగనన్న గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఊరికే లోపలికి తీసుకెళ్తారు, అర్థమైందా? ఒక 165 కేసులు, 170 కేసులు, 180 కేసులు, 190 కేసులు అని చెప్పి ఉయ్యాలోపడం తప్పితే దానికి మించి ఒక్క రంత కూడా జరగదు. పాపము వివేకానంద చచ్చిపోతే ఆయన పట్టించుకున్న నాదుడేలే, ఇంకేం పెడతారు గవర్నమెంట్? నేను చెప్పేది సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్మెంట్. నేను చెప్తున్నాను కదా, ఉగ్రవాదులు ఎక్కడో లేరు. మన భారతదేశంలో ఉండే ఉగ్రవాదుల్ని ఇంటికి కూడా పీకలేరు. ఆ ఉగ్రవాదికి వాడిన బుల్లెట్ కూడా ట్యాక్స్ మనమే కడుతున్నాము. పాపము ప్రాణాలకు తెగించి ఎంతోమంది మన తమ్ముళ్ళు అన్నలు ఆడ కష్టపడుతున్నారు, తెలియక అడిగితే దేశం కోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తామని అంటున్నారు. ఎటువంటి దేశం కోసం? ఇటువంటి దొంగ నాయకులు, వెధవ నాయకులు వాళ్ళ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు. పాపం వాళ్ళ తల్లులకి వాళ్ళ తండ్రులకి పాదాభివందనాలు. నిజమ్మా, చాలా అంటే చాలా బాధేస్తుంది. ఆలోచించకుండా ఉందామా అంటే వల్ల కావట్లేదు. సమాజం డెవలప్ అవుతుందా? ఎప్పటికి బాగుపడుతుంది భారతదేశము? ఇప్పటికీ దగ్గరగా 80 సంవత్సరాల పైనే అవుతుంది ఏది ఇండిపెండెన్స్ వచ్చి అని అనుకుంటున్నాం మనం, అంతే. వీ కెనాట్ గెట్ ద ఇండిపెండెన్స్ ఇన్ అవర్ పీపుల్, నాట్ ఏ బ్రిటిష్ పీపుల్. బ్రిటిష్ పీపుల్ నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకునేది స్వాతంత్రం కాదు, మన పీపుల్ నుంచి. అసలు మన నాయకుల్ని నువ్వు ఎప్పటికి మార్చగలుగుతావు? మానవతా విలువలకి నేర్పించి వాళ్ళని మంచి నాయకులుగా ఎప్పుడు మార్చగలుగుతారు? ఫస్ట్